వెల్కమ్ టు ఇట్స్ మీ లక్కీ. ఈరోజు అయితే మనం చేయబోతున్నాం బనానా కేక్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, షుగర్, ఎగ్, బనానా, మిల్క్, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా అండ్ ఏదైనా ఒక కేక్ మోడ్, ఇంకా మైదా ఫ్లోర్. ఫస్ట్ షుగర్ని పౌడర్ చేసుకుందాం. చేసుకున్న మిక్సీ పౌడర్లో మనం వేయబోతున్నాం ఆయిల్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్స్ 2 eggs వేసుకుంటే చాలు. వితౌట్ ఎగ్ అయితే 2.5 కర్డ్, కొంచెం ఉప్పు, కాచి పెట్టుకున్న పాలు, ఆ తర్వాత 1.5 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్, ఇక్కడ ఒకసారి చూపి. ఇప్పుడు ఇదైతే మనం మిక్సీ పట్టబోతున్నాం గైస్. మనమైతే స్లోగా క్రీమీ టెక్స్చర్ లెక్క చూడండి, కెమెరామెన్ ఇక్కడ చూపి. క్రీమీ టెక్స్చర్ రావాలి ఇలాగా చూపించే లెక్క. ఆ తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకొని బనానాని తీసుకుందాం. మంచిగా బ్లాక్ బనానా అయితే మంచిగా స్వీట్ ఉంటుంది గైస్. మన దగ్గర రెడీ అయిపోయింది స్మాష్ చేసుకున్న బనానా. ఇప్పుడు స్మాష్ చేసుకున్న బనానాని దీనిలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్నది వేసుకుందాం. ఆ తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని వేసుకోవాలి. 1 2 వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. మనం అయితే మిక్సీ చేసుకున్న బనానా స్మాష్ని ఇంకా పిండిని మంచిగా మిక్స్ చేస్తున్నాం. కలుపుతుంటేనే తినాలని నోరుతుంది గైస్. మనమైతే మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా రావాలా. వచ్చిన తర్వాత ఇదైతే ఆల్రెడీ చేసుకున్న కేక్ మోల్డ్. ఇప్పుడు మనం దీనిలోకి వేసుకోవాలా. చూడండి గైస్, ఎంత మంచిగా అనిపిస్తుందో. చూసే వాళ్ళకి మీరే, మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది ఇప్పుడైతే. బబుల్స్ అన్ని తీసేసి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక బౌల్ తీసుకొని దాన్ని కూడా చేయొచ్చు. ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేద్దాం. దానిలో కావాలంటే మీరు శాండ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా మనం పెట్టేసి 30 minutes వరకు ఓపెన్ చేయకుండా పెట్టేయాలి. ఎయిర్ కూడా బయట రావద్దని చూసుకోండి.
ఐ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ 30 minutes. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం. ఈ టూత్ పిక్తో ఇలా హోల్ వేసి చూసాం. ఇలా క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా అయిందని అర్థం. కొంచెం చల్లయిన తర్వాత మనం తీద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, సాఫ్ట్గా. మీరు చూడండి గైస్. ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం మనం. కట్ చేసుకున్న తర్వాత మెల్లగా ట్యాప్ చేసి తీయాలి. ఇప్పుడైతే మనం ట్యాప్ చేద్దాం మంచిగా. వావ్, ఇక్కడ వచ్చి చూపించండి కెమెరామెన్. కేక్ ఎంత మంచిగా ఉందో, సాఫ్ట్గా అయిందో, స్పాంజ్ లెక్క. ఇప్పుడు మనం కొంచెం కట్ చేసి టేస్ట్ చేస్తాం. ఎంత స్పాంజీ అయిందో, మంచిగా స్పాంజీ. ఇదైతే మనం చేసి తింటే మజా వేరు గైస్. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు. వావ్, అమేజింగ్, సూపర్ ఉంది గైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినండి గైస్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.